తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, అలాగే ప్రాచీన సంఖ్యాశాస్త్ర ప్రశ్నశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు. వారితో మనం మాట్లాడదాం, కొన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై. నమస్కారం తల్లి. గురుగారు, ఇందాక మీరు మాట్లాడేటప్పుడు సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళకి పితృకర్మలు సరిగా చేయకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది అన్నారు. పితృకర్మలు సరిగా చేయకపోవడం వల్ల పిల్లలు లేకపోవడం అనే సమస్య ఉంటుందా? ఇంకా ఇతరత్ర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నాయంటారా? ఒకవేళ ఈ సమస్యలతో బాధపడే వాళ్ళు పితృకర్మలు సరిగా చేయకపోయినప్పుడు, ఇంకా ముందు ముందు మంచి చేద్దాము, పితృకర్మలు కంప్లీట్గా చేసుకుందాం అనుకుంటే వాళ్ళు ఏ పరిహారాలు పాటించవచ్చు? అసలు మనకి పితృకర్మలు మనకు ఉన్నాయా లేదా, ఒకవేళ మనకు పితృకర్మ ఉందన్న విషయం ఏ విధంగా తెలుస్తుంది? జ్యోతిష్యపరమైన పరిభాషలో లగ్నం నుండి భాగ్యస్థానమైనటువంటి 9వ స్థానంలో రాహు, కేతు, శని, రవి ఇలాంటి గ్రహాలను అనుసరించి అవి ఎదురెదురుగా వచ్చినప్పుడు పితృ సంబంధమైన దోషయుక్తమైనటువంటి పరిస్థితులు ఉంటాయని మనం చెప్తాం. నేనేం చెప్తానంటే, ఒకవేళ మీరు అన్నట్టుగా పితృకర్మల వల్ల కేవలం సంతానమే కాదు, ఒక్కో దేవాలయ ప్రాంగణానికి మనం వెళ్ళొస్తామమ్మా, ఓ పుణ్యక్షేత్రానికి వెళతాం. భగవంతుని దర్శించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది, ఇంకేదైనా మంచి జరుగుతుంది. మీరు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి వచ్చిన వెంటనే ఒక నష్టం వాటిల్లిందని, ఒక ప్రమాదం జరిగిందనుకో, మీరు ఊహించినటువంటి ఇబ్బందులు వస్తున్నాయనుకోండి, అలాగే మీరు దేవతా సంబంధమైనటువంటి పూజలు ఎన్ని చేస్తూ ఉంటే మీ సమస్యలు అంత తీవ్రంగా పెరుగుతున్నాయి అనుకోండి, దీన్ని మనం పితృదోషంగా చెప్పచ్చు. మామూలుగా పూజాధికారులు చేస్తే సమస్యలు తొలగిపోవాలి. అలా కాకుండా రివర్స్ లో జరిగినప్పుడు పితృకర్మలు, పితృదోషాలు ఉన్నట్టు మనం సంకల్పం చెప్పుకుంటాం, మన గోత్రం చెప్పుకుంటాం, ఇంటి పేరు చెప్పుకుంటాం, మన పేరు చెప్పుకుంటాం. కానీ ఆత్మశాంతి లేనటువంటి ఓ వ్యక్తి యొక్క ఆత్మ, ఈ గోత్రనామం కలిగినటువంటి వ్యక్తి ఇక్కడే ఉన్నాడు, నా వారసుడై ఉంటాడు, ఆత్మశాంతి లేకుండా తిరుగుతున్నటువంటి నాకు ఏవైనా పరిహారాల ద్వారా ఇతను మంచి చేస్తాడేమో అని తిరుగుతూ ఉంటాడు. ఆ దేవాలయ ప్రాంగణం నుంచి, ఆ పూజాది క్రతువుల నుంచి మనం బయటికి రాగానే తీవ్రమైనటువంటి కష్టాలు, నష్టాలు మనల్ని ఆవహించినటువంటి దాఖలాలు చూసి, భగవంతుడు మనల్ని అనుగ్రహించలేదు, పలానా దేవతామూర్తి దగ్గరికి వెళితే నాకు నష్టం జరుగుతుంది, ఫలానా ఆంజనేయ స్వామి ఆలయానికి నేను వెళ్ళను, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి వెళితే ఇలా జరిగింది, వేరొక దగ్గరికి వెళితే ఇలా జరిగిందని మనం అనుకుంటుంటాం. మీకొచ్చే కష్టానికి, కర్మకి భగవంతుడికి సంబంధం లేదు. ఇది పితృదోష సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల ఏర్పడ్డటువంటి కష్టమే. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? 25 సంవత్సరాలు పూర్తయిన కళ్యాణ గడియలు రావు. జాతకం బాగుందంటే కళ్యాణ గడియలు నడుస్తూ ఉంటాయి, కానీ మన పిల్లలకి వివాహం జరగదు. సరే, వివాహం అయింది, అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం ఉండదు. పోనీ అన్యోన్యమైన దాంపత్య జీవితం ఉందా అనుకుంటే సంతానం లభించరు. ఒకవేళ సంతానం జన్మించినప్పటికీ కూడా బుద్ధిమాంద్యం కలిగినటువంటి పిల్లలు, సరిగా ఉండని పిల్లలు, అంగవైకల్యంతో ఉన్నటువంటి పిల్లలు, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లేనటువంటి పిల్లలు జన్మిస్తూ ఉంటారు. ప్రత్యేకించి 12 సంవత్సరాల లోపు పిల్లలు మన కుటుంబంలో పుట్టి చనిపోతున్నటువంటి దాఖలాలు ఉంటాయి. పిల్లలు అప్పుడే పుట్టడం, చనిపోవటం, గర్భస్థ శిశువు 3-4 మాసాల్లోనే ఇదైపోతూ ఉండటం, ఒకవేళ పుట్టినటువంటి సంవత్సరం 2 ఏళ్లలో కూడా చనిపోతూ ఉండటం. ఈ 12 సంవత్సరాల లోపు పిల్లలు గతించిపోవడానికి 2 దోషాలు, వాటిలో ప్రధానమైనటువంటిది పితృదోషాలు. ప్రత్యేకించి ఈ పితృ సంబంధమైన దోషయుక్తమైన పరిస్థితుల వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో విశేషవంతమైన ఇబ్బందులు వస్తాయి. ఇన్సాల్వెన్సీ పిటిషన్స్ అని మనం వింటూ ఉంటాం. ఐపీ పెట్టడం, వాళ్ళకున్నటువంటి రుణాలు తీర్చలేక ఎక్కువ అప్పులైపోయి, బ్యాంకు లోన్లు ఎక్కువైపోయి, ఇక దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో దివాలా తీయవలసినటువంటి పరిస్థితితో పాటు వాళ్ళ యొక్క ఐడెంటిటీని దాచుకోవటం, రహస్యమైన జీవనం. పితృదోషం ఉంటే ఇది కలిగేటువంటి అవకాశం ఉంది. రుణ సంబంధమైనటువంటి బాధల్లో విశేషంగా చిక్కుకుంటారు.
మనకు వచ్చేటువంటి కష్టం ఏంటో అర్థం కాదు. మీరు చేస్తున్న ఉద్యోగం, మీరు చేస్తున్న వ్యాపారం, మీరు చేస్తున్నటువంటి వృత్తి ప్రవృత్తి ఏదైనప్పటికీ కూడా మాసాలు సంవత్సరాలు మారిపోతుంటాయి, కానీ మీ జీవన విధానం మాత్రం మారట్లేదంటే కారణం ఈ పితృ సంబంధమైన దోషయుక్తమైనటువంటి పరిస్థితుల వల్లే ఇలా జరుగుతాయి. అంటే సంతానం, వివాహ జీవితం, అన్యోన్యకరమైనటువంటి దాంపత్యం, ప్రత్యేకించి ఆర్థిక స్థితులు, ఇవి కాక విచిత్రవంతమైనటువంటి జెనెటికల్ ఆరోగ్య సమస్యలు, క్యాన్సర్ లాంటివి, కొన్ని రకాలైనటువంటి ఆర్గాన్స్కి సంబంధించి వంశ పారంపర్యంగా కొంతమందికి ప్రతి తరంలో కూడా ఒక అనారోగ్యం వస్తుంది. షుగర్ ఇలాంటివి. ఎస్, అల్పాయుష్లో చనిపోతుంటారు, మధ్యమ ఆయుష్లో చనిపోతూ ఉంటారు. ఈ వీటన్నిటికీ కూడా కారణం జంటికల్గా మన పూర్వీకులకు ఉంది, మనకు వచ్చింది అనుకుంటాం, కానీ ఇది పితృ సమస్యగా మనం గుర్తించలేకపోతుంటాం. ఇవన్నీ కూడా విశేషవంతమైనటువంటి పరిస్థితుల్లో మన దైనందిన జీవితంలో ఇబ్బందులు రావడానికి కారణమవుతుంది. దీనికంటే విచిత్రవంతమైనటువంటి అంశం ఒకటి ఉందమ్మా. ఈ సమస్యలన్నీ ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, సంతానపరంగాను, కుటుంబ పరంగాను ఎవరికైనా వచ్చినా మనం బాగా లేకపోయినా మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా మనకు ఆసరాగా ఉంటారు. కానీ వ్యక్తి కుటుంబం నుండి దూరం అయిపోవటం, ఒంటరిగా ఉండాలనుకోవటం, ఆత్మహత్యాది ప్రయత్నాలు చేసుకోవాలనుకోవటం, తను ఎక్కడున్నాడో ఏమవుతున్నాడో తెలియకపోవటం, ఈ విధమైనటువంటి పరిస్థితులకు కూడా ఈ పితృ సంబంధమైనటువంటి స్థితిగతులే ప్రధానమైనటువంటి కారణం. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అని చెప్పుకుంటున్నటువంటి గురు పరంపరలు ఆదిశంకరాచార్యుల గురించి మనకి తెలుసు. వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దేశ నలుమూలలో ఉన్నటువంటి పీఠాల గురించి మనకు తెలుసు. ఈ 4 పీఠాలు ఏర్పడక మునిపే ఇదే భారతదేశంలో, ఆంధ్రదేశంలో కడప ప్రాంగణానికి సమీపంలో ఆనాడు పుష్పగిరి మహాసంస్థానం ఒకటి ఉంది. ఇది ఆదిశంకరాచార్య వారి యొక్క పీఠం. సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క పాదం, రుద్రపాదం అక్కడ ఉంది. మీ దైనందిన జీవితంలో ఎటువంటి ఉత్కృష్టవంతమైనటువంటి ఇబ్బందులు కలిగించేటువంటి పితృ సంబంధమైన దోషాలు ఉన్నా, ఎన్ని పూజలు యజ్ఞయాగాది క్రతువులు చేసినా మీకు సమస్యలు పెరుగుతూ ఉన్నటువంటి సందర్భం ఉన్నట్టయితే అమావాస్య లాంటి పర్వదినం రోజు మహోన్నతమైనటువంటి ఆ పితృ సంబంధమైన దోషాన్ని మనం తొలగించుకోవడానికి రుద్రపాదానికి అభిషేకం చేస్తే చాలు, అనుకూలవంతమవుతుంది. చాలామంది దీక్షలు చేస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి వారి గురించి, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి శివమాల ధరిస్తారు, గోవిందమాల ధరిస్తారు. భాద్రపద మాసంలో పౌర్ణిమ నుండి భాద్రపద మాసంలో వచ్చేటువంటి అమావాస్య వరకు ఉన్నటువంటి ఈ 15 రోజుల్ని మహాలయ పక్షాలుగా చెప్తారు. ప్రతి సంవత్సరంలో ఈ 15 రోజులు ఏ వ్యక్తి అయినా సరే తన గతించిపోయినటువంటి తల్లిదండ్రులు, పూర్వీకులు, మీకు పితృదోషం ఉన్నా లేకపోయినా మీ దైనందిన జీవితంలో ఒకవేళ ఇబ్బందులు అధికంగా ఉండి మీ యొక్క దైనందిన జీవితం బాగుండాలని మీరు కోరుకుంటే ఈ 15 రోజులు పితృదీక్ష చేయండి. గతించిపోయిన మీ పితృదేవతలు, తల్లిదండ్రులు, పూర్వీకుల యొక్క చిత్రపటాలని మీ ఇంటి ప్రాంగణంలో దక్షిణ గోడ మీద ఉంచి ఉత్తర దిక్కును చూసేటువంటి విధంగా ఉంచి అనునిత్యం కూడా రుచి చూడకుండా వండినటువంటి పదార్థం ఏదైతే ఉందో వారికి అర్పణ చేసి పశుపక్షాదులకు ఆహారంగా ఇవ్వండి. 15 రోజుల పాటు కేవలం తెలుపు రంగులో ఉన్నటువంటి వస్త్రాల్ని మీరు ధరిస్తూ వాటిని మీరే శుభ్రం చేసుకుంటూ స్వయం పాకంతో 15 రోజుల పాటు ఏ స్త్రీ కానీ ఏ పురుషుడైనా కూడా ఈ పితృ సంబంధమైనటువంటి దీక్ష చేస్తూ చందనాన్ని ధరిస్తూ, చందనం ఎరుపు రంగులో ఉన్నటువంటి పుష్పం లేదా చందనంతో అలంకృతం చేసినటువంటి పుష్పాలని మన పూర్వీకులైనటువంటి పెద్దలకి అర్పిస్తూ ధూపదీప నివేదనలు 15 రోజులు చేస్తాము. ఏదైనా కారణం వల్ల అంతిమ సంస్కారాలు సరిగ్గా జరక్క దోషయుక్తమైనటువంటి పరిస్థితుల్లో గతించిపోయిన పితరులు కూడా సంతోషిస్తారు. వాళ్ళ యొక్క అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి పితృదోషాలు తొలగిపోతాయి.
మీ దైనందిన జీవితంలో భగవంతుడు గ్రహాలు మీకు వేగవంతంగా మేలు చేయకపోవచ్చు, కానీ గతించిపోయిన పితృదేవతలు ఖచ్చితంగా మేలు చేస్తారు. మేలు చేస్తారు. ఎందుకో తెలుసా? ఎప్పుడో చనిపోయిన మీ నాన్నగారు, ఎప్పుడో గతించిపోయినటువంటి మీ పూర్వీకులు మీ కలల్లో వస్తూ ఉంటారు. ఉమ్, వాళ్ళు ఈ మధ్య కాలంలో మన ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అవును. అంటే కారణం, వాళ్ళేదో ముందస్తు హెచ్చరికల్ని, ముందస్తు ఫలితాల్ని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారని దాని యొక్క అర్థం. తప్పనిసరిగా ఈ చెప్పినటువంటి పరిహారాన్ని ఎవరైతే ఆచరణలో తీసుకుంటారు, దేవతామూర్తులకు సంబంధించిన దీక్షతో పాటు పితృ దీక్షని ఎవరైతే చేస్తారో తీసుకుంటారు. వారి దైనందిన జీవితంలో సంతానం, ఆరోగ్యం, ఆర్థికపరమైన అంశాలు, ప్రత్యేకించి అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం, రుణ సంబంధమైన బాధలు, అన్ని సమస్యలు తొలగిపోతాయి. మీ దైనందిన జీవితం చక్కగా ఉండేటువంటి అవకాశం 100కు 100 ఫాలు ఉంటుంది. పితృదోషాలు ఉన్నాయా అనే అనుమానంతో బాధపడే వాళ్ళు ఎలా పరిష్కరించుకోవాలి అని తెలుసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా చాలా చక్కని పరిహారం, చాలా సులువైన పరిహారం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. గురుగారు చూస్తున్నారు కదండి, చాలా చక్కని పరిహారం తెలియజేశారు. పితృదోషాలు ఉంటే ప్రతి విషయంలోనూ ఆటంకం అనేది కలుగుతుంది అంటారు. కానీ మరి పరిహారం ఏం చేసుకోవాలి అనే సమస్యకి గురుగారు చక్కని పరిష్కారం తెలియజేశారు. 15 రోజులు దీక్ష తీసుకుంటే పితృదోషాలు చాలా వరకు తొలగిపోవడం, చాలా వరకు అన్ని అనుకూలమైన పరిస్థితులు రావడం అనేది జరుగుతుందని గురుగారు తెలియజేస్తున్నారు. మరొక మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.